బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, మొఘల్ సామ్రాజ్య దౌర్జన్యాలపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ కొనియాడారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషాతో కలిసి సర్దార్ పాపన్న విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న పాలకుల అణిచివేతకు వ్యతిరేకంగా గెరిల్లా సైన్యాన్ని నిర్మించి సుమారుగా 21 కోటలను స్వాధీనం చేసుకోవడం సాహసానికి నిదర్శనమని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి స్వతంత్ర సమర యోధులకు బ్రిటిష్ పాలకులపై పోరాడేందుకు పాపన్న చరిత్ర గొప్ప స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. సర్దార్ సర్వన్న పాపన్న గౌడ్ యొక్క జయంతి 379వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు అధికారికంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమారు 370 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో ఇద్దరు సమకాలీన యోధులు, ఒకవైపు మధ్య భారతంలో శివాజీ గారు, ఇటు తెలంగాణ ప్రాంతంలో సర్దార్ పాపన్న గారు, ఇద్దరు కూడా గెరిల్లా వార్ఫేర్ను స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు. గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో మొఘళ్ళపై పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని స్వతంత్రతను కాపాడడానికి, ప్రజల యొక్క స్వేచ్ఛను, హక్కుల్ని రక్షించడానికి విరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి కాబట్టి, మరియు ఇద్దరు సమకాలీకులే, ఒక 10 సంవత్సరాల తేడాతోని ఇద్దరు కూడా సమకాలీకులే. మరి అటువంటి సర్వాయి పాపన్న గారు ప్రస్తుత జనగామ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రఘునాథ్పూర్ మండలంలో జన్మించి అప్పుడున్న పరిస్థితులు, ప్రజల్ని పీడించేటువంటి విధానం, అధిక పన్నులు, ఇవన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ కోటల్ని విముక్తి చేసి తను ఒక సైన్యాన్ని నిర్మించి మొఘళ్ళను ముప్పు తిప్పలు పెట్టాడు. ఎంతమంది యోధుల్ని పంపినా అతన్ని సజీవంగా పట్టుకోలేకపోయారు. మీరు ఇప్పటికీ కూడా భువనగిరికి వెళ్ళినట్టయితే ఆ కిల్ల ముందర ఉన్నటువంటి అతని విగ్రహము, అక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆనవాళ్ళు ఇప్పటికి కనబడతాయి. ఆయన ఎంత గొప్ప యోధుడు అంటే సైన్యం కూడా ఎక్కలేనంత అంత పైకి ఒక కోటను నిర్మించి దాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చి దాన్ని ఆనవాసనం చేసుకొని వాళ్ళ మీద పోరాటం సాగించాడు. కాబట్టి ఈయన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఈనాటి తరం ఇది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే తెలంగాణ చరిత్రలో నిలిచిన గొప్ప యోధుడు అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడి తనకంటూ సైన్యం లేకున్నా తనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఏదైతే ప్రజల కోసం, స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన యోధుడు ఆయన. కాబట్టి ఆయనని మరింత మనం స్మరించుకోవాలి, ఆయనని స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఏదైనా సమస్య వచ్చిందంటే పేద ప్రజలకు మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ధైర్యంగా నిలబడాలి, ప్రశ్నించాలి అనేది. ప్రజల సమస్యలు తెలుసుకుని